మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలోకి అందరికీ వందనాలు. ఈ దిన వాగ్దానం చదువుకుందాము. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఒకని తల్లి ఆ ప్రసవ సమయంలో వేదన పడి ప్రసవించిన తర్వాత ఆ కుమారునికి పెట్టినటువంటి పేరు ఏమిటంటే యబ్బేజు. యబ్బేజు అనే మాటకు వేదన అని అర్థం. ఆ కుమారుడు చిన్న వయసులో నుండి పెద్ద వయసుకు పెరిగాడు, యవ్వన కాలంలోకి వచ్చాడు. ఇంట్లోని వేదనకరమైన జీవితం, బయటకు వెళ్తే బయట కూడా వేదనకరమైన జీవితం. ఆయన ఆ భయంకరమైన పరిస్థితి నుండి విడుదల పొందాడు. ఎలా విడుదల పొందాడు అని అంటే ఆయన 5 విషయాలు చేశాడు. మొట్టమొదటిగా ఆయన ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెట్టాడని రాయబడింది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని మనందరికీ తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా, వేదనలో ఉన్నా, ప్రార్థన నీ యొక్క డిప్రెషన్ నుండి, వేదన నుండి తొలగిస్తుంది. నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహిస్తుంది. రెండవది ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని. ఆశీర్వాదాలు అంటే మనము లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించే మనం మాట్లాడుకుంటాం. అసలైన నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే యబ్బోకు రేవులో దేవునితో పెనుగులాడి పొందుకున్నటువంటి ఆశీర్వాదం. అక్కడ పొందుకున్న ఆశీర్వాదం ఏమిటంటే యాకోబు ఆయన జీవితం మారిపోయింది, ఆయన బ్రతుకు మారిపోయింది, ఆయన నడక మారిపోయింది, సమస్తము మారిపోయింది. మన జీవితంలో పాత జీవితం పోయి క్రొత్త జీవితం రావాలి. అలాంటి మార్పు అది నిజమైన ఆశీర్వాదం. ఇక్కడ యబ్బేజు కూడా అలాంటి ప్రార్థన చేశాడు. మూడవది, నా సరిహద్దులను విశాలపరచు. సరిహద్దులు అంటే లోక సంబంధమైన, భూ సంబంధమైన సరిహద్దులు కాదు, ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడాలి. మన ఆత్మీయ జీవితం విశాలపరచబడాలి. ఆత్మలో మనం వర్ధిల్లాలి. ఎక్కడో మనం మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకుని ఏదో క్రైస్తవులమైపోయినాం అని చెప్పి ఒక సాధారణమైన జీవితం కాదు. ఆత్మీయ జీవితంలో సరిహద్దులు విశాలపరచబడాలి. అప్పుడు మన ఉన్నటువంటి వేదన నుండి, డిప్రెషన్ నుండి, మనకున్నటువంటి పరిస్థితుల నుండి మనం మార్పు చెందగలుగుతాం. 4వది, నీ చేయి నాకు తోడుగా ఉండదయచేయము. ఆయన మన జీవితాల్లో ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా మనం ఎదుర్కోగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. 5వది, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఆయనే మనకు తోడుగా ఉంటే ఆయన మనకు కీడు రాకుండా మనం తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవ, ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి తప్పించి, విడిపించి, కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.